హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మెన్స్ టెక్ సిరీస్. సో లాస్ట్ వీడియోస్ వరకు నేను నోట్ జేస్ అండ్ మాంగోడిబి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశా. సో ఆ వీడియోస్ మీరు మిస్ అయింది. ఇక పైన ప్లేలిస్ట్ది ఐకాస్ట్లో లింక్ వదిలేసా, చెక్ చేయండి. ఈ వీడియో నుంచి మనకు రియాక్ట్ చేసి స్టార్ట్ అవుతుంది. ఈ రోజు వీడియోలో మనము అసలు రియాక్ట్ అంటే ఏంటి, దాన్ని ఎందుకు యూజ్ చేస్తాం, దాంట్లో రియాక్ట్ అనేది మెయిన్గా వర్చువల్ దామ్ అండ్ కాంపోనెంట్స్ అనే దాని మీద వర్క్ అవుతుంది. సో అసలు వర్చువల్ దామ్ ఏంటి, దాంట్లో కాంపోనెంట్స్ ఏంటి, జస్ట్ వాట్ ఈస్ వాట్ చెక్ చేద్దాము. అలాగే రియాక్ట్ ప్రాజెక్ట్ సెటప్ చేసి మనకి నోట్ చేసి ఎలాగైతే ఒక ప్రాజెక్ట్ సెటప్ చేయాలంటే కొన్ని కమాండ్స్ ఉన్నాయో, అలా రియాక్ట్‌లో కూడా ఒక స్టెప్స్ ఉన్నాయి. అవి ఎలా చేయాలి, దాంట్లో టైల్విన్ సిఎస్ఎస్ ఎలా ఇంక్లూడ్ చేయాలి, ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది జస్ట్ ఒక ఇంట్రడక్షన్ వీడియో ఫర్ రియాక్ట్. ఓకేనా. మన ఛానల్లో మెన్స్ టెక్ సిరీస్ సంబంధించి ఎవ్రీ మండే అండ్ థర్స్‌డే ఈవినింగ్ 7:10 పీఎంకి కొత్త వీడియో వస్తుంది. ఎవ్రీ వీడియోకి 2 డేస్ గ్యాప్ ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. సో గైస్, మనకు సింపుల్‌గా అసలు మీకు ఎక్కువ టెక్నికల్ స్టఫ్ లేకుండా ఎంతో కోసమో చెప్పుకుంటా రియాక్ట్ ఏంటో తెలుసుకుందాం. ఇంట్రడక్షన్ కాబట్టి మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దండి. సింపుల్‌గా అయిపోజేద్దాం. ఓకేనా. సో ఫస్ట్ రియాక్ట్ అంటే ఏమి? రియాక్ట్ అనేది ఒక ఫ్రంట్ ఎండ్ లైబ్రరీ అనమాట. ఓకేనా. రియాక్ట్ ఫ్రంట్ ఇవంతా సోది అవసరం లేదు. జస్ట్ అదొక లైబ్రరీ, ఫ్రంట్ ఎండ్ లైబ్రరీ. ఓకేనా. ఇది ఎందుకు యూజ్ చేస్తాం అంటే మనము యూఐ డిజైన్ చేసి యూజ్ చేస్తాం. యూఐ అంటే నథింగ్ బట్ మనం ఇన్ని రోజులు ఎలాగైతే హెచ్టీఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్‌తో ఫ్రంట్ ఎండ్ యూఐ మనకు కనిపించేకి అవంతా డిజైన్ చేసామో, అదేవిధంగా దాని ప్లేస్‌లో రియాక్ట్ యూజ్ చేస్తాం. క్లియరా? సో రియాక్ట్ అనేది ఒక లైబ్రరీ. మళ్ళీ యాంగులర్ అని ఉంటుంది. అది ఫ్రేమ్‌వర్క్. ఓకే. రియాక్ట్ అనేది లైబ్రరీ. క్లియరా? నెక్స్ట్ ఓకే. రియాక్ట్ అనేది లైబ్రరీ. రియాక్ట్ ఎందుకు యూజ్ చేస్తాం? హెచ్టీఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్ ఉన్నాయి. బట్ రియాక్ట్ ఎందుకు అంటే, రియాక్ట్ అనేది మనకు పే పేజ్‌ని ఫాస్ట్‌గా లోడ్ చేస్తుంది. ఓకేనా. హెచ్టీఎంఎల్, సిఎస్ దాంట్లో కంపేర్ చేస్తే ఫాస్ట్‌గా లోడ్ చేస్తుంది. ఇంకో సెకండ్ పాయింట్ వచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక పేజ్‌లో హోమ్ అని ఒకటుంది. నెక్స్ట్ అబౌట్ అని ఒకటుంది. కాంటాక్ట్ అని ఒక బేసిక్‌గా ఇలా ఉన్నాయనుకోండి. మీకు పైన లింక్స్ ఉంటాయి కదా! ఒక్కో దాని మీద క్లిక్ చేసి ఒకటి లోడ్ అవుతుంది. మనము హెచ్టీఎంఎల్‌లో ఏం చేస్తామంటే, మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన వీడియోస్‌లో హోమ్‌కి ఒక ఐడీ ఇస్తాము, అబౌట్‌కి ఒక ఐడీ ఇస్తాము, కాంటాక్ట్‌కి ఒక ఐడీ ఇచ్చి మొత్తం ఒకటే హెచ్టీఎంఎల్ పేజ్‌లోని ఇవన్నీ రాస్తాం. రాసి ఆ ఐడీ దీన్ని క్లిక్ చేస్తే ఆ ఐడీ ఉన్న కోడ్ అక్కడ ఉన్న దగ్గరికి వెళ్ళాలన్నది రాస్తాం కదా! బట్ అలా కాకుండా నువ్వు అబౌట్ మీద క్లిక్ చేసినప్పుడు నీ ఎంటైర్ పేజ్‌లో కంటెంట్ చేంజ్ అవ్వాలి. అంటే ఆ పేజ్‌లో ఓన్లీ అబౌట్ సంబంధించి ఉండాల. కాంటాక్ట్ క్లిక్ చేస్తే ఆ పేజ్‌లో ఇప్పుడు ఈ బాక్స్ ఉంది కదా! ఈ బాక్స్‌లో ఒక పేజ్ అనుకుంటే అందులో కాంటాక్ట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉండాలి. సో, హెచ్టీఎంఎల్ ఇలా రాసినప్పుడు ఏమవుతుందంటే, ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ హెచ్టీఎంఎల్ ఫైల్స్ రాస్తాం. ఏమని? ఇప్పుడు హోమ్‌లో ఉన్నప్పుడు అబౌట్ క్లిక్ చేస్తే సెపరేట్ ఫైల్ ఉంటది. అబౌట్ డాట్ హెచ్టీఎంఎల్ అని. ఆ ఫైల్ లోడ్ కావాలి. మరి కాంటాక్ట్ క్లిక్ చేస్తే కాంటాక్ట్ డాట్ హెచ్టీఎంఎల్ అది లోడ్ కావాల. అలా నేను మీకు ఎగ్జాంపుల్‌కి 3 పెట్టా. మాకు ఇంకా సర్వీసెస్ ఉంటాయి. సంథింగ్ చాలా ఉంటాయి కదా! సో, ప్రతిదానికి హెచ్టీఎంఎల్ ఫైల్స్ నంబర్ ఆఫ్ ఫైల్స్ ఎక్కువవుతుంది. దట్ టూ పేజ్ మొత్తం రీలోడ్ అవుతుంది. ఓకేనా. సో, ఇది కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్. మన కళ్ళకి అంత ఎఫెక్టివ్‌గా కనిపియదు గానీ, జనరల్‌గా బ్యాక్ ఎండ్ పర్స్పెక్టివ్‌లో చూసుకుంటే, అంటే మనకి మైనర్ చేంజ్ కనిపిస్తుంది గానీ, మరీ అబ్బా! ఇంక రియాక్ట్‌లో చాలా బెటర్ అని పెద్ద చేంజ్ ఏం కనిపియదు మీకు. ఓకేనా. బట్ మనకి ఇండస్ట్రీలో మైనూట్ సెకండ్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. రియల్ ప్రాజెక్ట్స్‌లో. లోడింగ్‌లో అవన్నీ, యూజర్ ఎక్స్‌పీరియన్స్ అవన్నీ. కాబట్టి మనకు వీటన్నిటిని రియాక్ట్‌లో సింగిల్ హెచ్టీఎంఎల్ ఫైల్ ఉంటుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ డాట్ హెచ్టీఎంఎల్ ఒక ఫైల్ ఉందనుకుందాం. ఈ బాక్స్ వచ్చి ఇండెక్స్ డాట్ హెచ్టీఎంఎల్. మీకు ఈ హోమ్ గాని, అబౌట్ గాని, కాంటాక్ట్ గాని హెచ్టీఎంఎల్ ఫైల్ సేమ్ ఉంటది. జస్ట్ మనకు రియాక్ట్‌లో కాంపోనెంట్స్ అని ఉంటది. మీకు కాంపోనెంట్స్ అంటే ఏంటి, వాటి ఎలా యూజ్ అవ్వని నెక్స్ట్ వీడియోస్ నుంచి వస్తాయి. బట్ ఈ వీడియో జస్ట్ వాట్ ఈస్ వాట్ అనేది తెలుసుకోండి. ఓకేనా. కాంపోనెంట్స్ అని ఉంటాయి. ఏం చేస్తామంటే హోమ్‌కి ఒక కాంపోనెంట్ ఉంటది. అబౌట్ అనేది ఒక కాంపోనెంట్. కాంటాక్ట్ అనేది ఒక కాంపోనెంట్. సో, మనకు జస్ట్ ఆ కాంపోనెంట్స్ వచ్చి రీప్లేస్ అవుతాయి. అవసరమైన పోతే మనకి ఇప్పుడు ఫోన్ కాదనుకోండి, ఫస్ట్ ఇదే బాక్స్‌లో మనకు హోమ్ వస్తది. నెక్స్ట్ లేదు నీకు అబౌట్ కాదనుకోండి, హోమ్ ప్లేస్‌లో అబౌట్ వస్తది. అంటే హోమ్ రీప్లేస్ అయిపోతుంది. సో, నీకు ఒకటే హెచ్టీఎంఎల్ ఫైల్‌లో నీకు కావాల్సిన కంటెంట్ చేంజ్ అవుతుంది డైనమిక్‌గా గానీ, ఎంటైర్ హెచ్టీఎంఎల్ ఫైల్ చేంజ్ కాదు. ఎంటైర్ పేజ్ రీలోడ్ అవ్వదనమాట. ఇదంతా మనకు రియాక్ట్ కోర్ కాన్సెప్ట్. మనకి రియాక్ట్ బేసిక్‌గా ఎందుకు యూజ్ చేస్తాం, హెచ్టీఎంఎల్, సిఎస్‌తో కంపేర్ చేస్తే ఇది. దీనిది ఎవ్రీథింగ్ రీలోడ్ అవ్వదు. అవన్నీ మీకు ప్రాక్టికల్‌గా చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్‌లో. ఇది మళ్ళీ మళ్ళీ ఎందుకు స్పెసిఫై చేస్తున్నా అంటే, కొంతమందికి ఈ థియరీ చెప్పినప్పుడు ఏందేందో చెప్తున్నదే, జస్ట్ చెప్పుకుంటే వెళ్ళిపోతే నాకేం అర్థం కాదనుకుంటారు. బట్ ఇది థియరీ. జస్ట్ మీకు కాన్సెప్ట్ వాట్ ఈస్ వాట్ అర్థం చేసుకోండి. ప్రాక్టికల్‌గా చూపిస్తా. సో, ఈ విధంగా మనకు లోడింగ్ టైమ్ తగ్గుతుంది. నెక్స్ట్ మనకు రియాక్ట్‌లో వర్చువల్ దామ్ ఒక కాన్సెప్ట్ ఉంది. ఓకేనా.
రియాక్ట్ ఎందుకు ఫాస్ట్ అంటే అది కూడా చెప్తా. మీకు గుర్తున్నట్టయితే నేను జావాస్క్రిప్ట్ ఫస్ట్ వీడియోస్‌లో చెప్పా. ఏమని? మన హెచ్టీఎంఎల్ ఫైల్ ఉన్న ప్రతీది ఒక డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మాదిరి దాని మీద ఒక 4 వీడియోస్ కూడా చేశా. ఎలా మ్యానిపులేట్ చేస్తా అని. దాంట్లో మీకేం చెప్పా? ఫస్ట్ ఇది హెచ్టీఎంఎల్ అనుకోండి. ఈ ఫస్ట్ బ్లూది. దాని కిందది మళ్ళీ హెడ్, బాడీ, మళ్ళీ బాడీలో కొన్ని ట్యాగ్స్ ఉంటాయి. అలా చెప్పా కదా! సో, మనకి హెచ్టీఎంఎల్ ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ హెచ్1 ట్యాగ్ ఉందనుకుందాం. ఈ బ్లూ కలర్‌ది ఓకేనా? ఇది హెచ్1 ట్యాగ్ అనుకో. ఈ బ్లూ కలర్‌ది. సో, నువ్వు ఇదొక్కటి అప్డేట్ చేస్తే ఈ ఎంటైర్ అంతా మళ్ళీ లోడ్ అవుతుంది. ఓకేనా? ఈ ఎంటైర్ డాము మళ్ళీ రీలోడ్ అవుతుంది. అంటే మళ్ళీ బాడీ, హెచ్1, పారాగ్రాఫ్ ఏవైతే నువ్వు అవన్నీ నువ్వు చేంజ్ చేసిండేది ఇందులో ఈ హెచ్1 ఒకటే. ఇప్పుడేదైతే మనం చూసిన ఈ హెచ్1 ఒకటి నువ్వు చేంజ్ చేసినావు. మళ్ళంతా తీసి నీట్‌గా వెళ్తున్నా. సో, ఈ హెచ్1 ఒకటి నువ్వు చేంజ్ చేసినావు. కానీ నీకు పేజ్ మొత్తం రీలోడ్ అయ్యి ఇవన్నీ మళ్ళీ ఇంకోసారి అసైన్ అవుతాయి డామ్‌లో. అంటే ఒక్కోసారి ఒక స్ట్రక్చర్ కిందకొస్తాయి. సో, దానివల్ల మనకు టైమ్ టేకింగ్ కదా! ప్రతీది మళ్ళీ రీలోడ్ అవుతుంది. మనకు అది మైనస్ అనమాట హెచ్‌టీఎంఎల్. అంటే జనరల్‌గా చూసినా మైనస్ కాదు. బట్ రియాక్ట్ వచ్చినాక అది మైనస్. సో, రియాక్ట్‌లో ఏం జరుగుతుందిరా అంటే, ఇప్పుడు రియల్ డామ్ అని ఉంది గదా! ఈ ప్యాచ్ ఇవన్నీ పట్టించుకోవద్దు. నేను చెప్పేది మాత్రం వినండి. ఓకే. రియాక్ట్‌లో ఏం లేదంటే ఫస్ట్ రియల్ డామ్ ఉంటది. ఇది ఒక బ్లూ ప్రింట్ అనుకోండి యాక్చువల్‌గా. దీనికి ఒక కాపీ చేసుకుంటా. అది వర్చువల్ డామ్ అంటాం మనం. కాపీలాగా చేసుకుంటుంది. ఒక డూప్లికేట్ అనుకోని లేకపోతే ఓకే. ఇప్పుడు ఏం చేస్తుందంటే మీరు ఎప్పుడైతే ఈ హెచ్1 ట్యాగ్ చేంజ్ చేశారనుకోండి. ఓకేనా? దీంట్లో కంటెంట్ చేంజ్ చేశారు. ఫస్ట్ మనకు రియాక్ట్ ఏం చేస్తుందంటే వర్చువల్ డామ్‌లోకొచ్చి అన్నీ చెక్ చేస్తది. ఈ ఫస్ట్‌దేమైనా చేంజ్ అయిందా? నువ్వు కొత్తగా రాసిన కోడ్‌లో ఉన్న కంటెంట్‌కి ఈ ఫస్ట్‌లోనే ఏం చేంజ్ లేదు. నెక్స్ట్ ఏం చేంజ్ లేదు. అట్లా అన్నీ చెక్ చేసుకుంటూ వస్తది. అన్నీ చెక్ చేసాక ఇవి మనకు ఇది చేంజ్ అయింది. ఓకేనా? అందుకే మనకిది కింద రెడ్ కలర్‌లో ఉంది చూడండి. సో, ఇది చేంజ్ అయింది. ఇది చేంజ్ అయింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుంది ఎంటైర్ డామ్‌ని రీప్లేస్ చేయకుండా దీంట్లోకొస్తది. ఓకేనా? దీంట్లోకొచ్చి జస్ట్ ఇదొక్కటి దీన్ని నోట్స్ అంటాం మనము. ఈ నోడ్ ఒక్కటి అప్డేట్ ఎందుకు ఇదొక్కటే కదా మనకు కంటెంట్ అప్డేట్ అయినది. సో, ఈ ఒక్క కంటెంట్ అప్డేట్ చేసాం. మిగతావన్నీ యాజ్ టీజ్ ఉంటాయి. సో, దీనొక్కటే అప్డేట్ చేయడం వల్ల మీకేమవుతుంది కంటెంట్ అనేది అప్డేట్ అవుతుంది. బట్ ఎంటైర్ పేజ్ రీలోడ్ అవుతుందా? లేదు. ఓకేనా? సో, ఎంటైర్ పేజ్ రీలోడ్ అవుతే మనకి ఈ డామ్ అంతా మనం ఏదైతే ఈ డామ్ అంతా అన్నామో, ఇదంతా రీలోడ్ అవుతుంది. ఇదంతా రీలోడ్ అయితే పేజ్ రీలోడ్ అవుతుంది. అలా కాదు. దీంట్లో ఏదైతే అప్డేట్ అయిందో ఓకేనా? ఏదైతే అప్డేట్ అయిందో అది మాత్రమే మనకు కంటెంట్ మారుస్తుంది కాబట్టి మనకు ఎంటైర్ పేజ్ రీలోడ్ అవ్వదు. దీన్నే సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటారు. ఓకేనా? మనకు ఎంటైర్ పేజ్ రీలోడ్ అయిందనుకో దాన్ని మల్టీ పేజ్ అప్లికేషన్స్ అంటాం. అంటే ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్ లాగా నువ్వు హోమ్ క్లిక్ జేసినప్పుడు అది కొత్త పేజ్‌కి పోతుంది. అబోవ్ క్లిక్ జేసినప్పుడు మళ్ళీ అంటే నీకు ఉన్న పేజ్ అంతా రీలోడ్ అయిపోయి కొత్త పేజ్‌కెళ్ళిపోతుంది. బట్ సింగిల్ పేజ్ అప్లికేషన్ ఏమంటే ఉన్న పేజ్ అనేది రీలోడ్ అవ్వదు. నువ్వు హోమ్ క్లిక్ జేసినప్పుడు ఆ కాంపోనెంట్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఆ కాంపోనెంట్ నథింగ్ బట్ ఇదనుకోండి. ఈ నోడ్ అని చెప్పా గదా! ఈ బాక్స్. ఓకేనా? ఈ బాక్స్ మాత్రమే అప్డేట్ అవుతుంది. నీ పేజ్ మొత్తం రీలోడ్ అవ్వదు. సో, దీన్ని సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటాం. నెట్‌ఫ్లిక్స్ గాని ఇవన్నీ సింగిల్ పేజ్ అప్లికేషన్స్ యూజ్ చేస్తారు. ఓకే. మీకు జస్ట్ పాత్ చేంజ్ అవుతుంది పైన. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబోవ్ క్లిక్ చేస్తే పైన పాత్ ఉంటుంది కదా! మనకు యూఆర్ఎల్. దాంట్లో స్లాష్ అబౌట్ అని పాత్ మాత్రం చేంజ్ అవుతుంది గానీ, పేజ్ మొత్తం రీలోడ్ అవ్వదనమాట. మీకు ఇది ప్రాక్టికల్‌గా చేసినప్పుడు చూపిస్తా. బట్ ఇదంతా కోర్ కాన్సెప్ట్ థియరీ. క్లియరా? సో, ఇది మనకు బేసిక్‌గా రియాక్ట్ వర్క్ చేసే విధానం. రియాక్ట్ అనేది మనకు ఫేస్‌బుక్ వాళ్ళు కనిపెట్టారు 2013లో. సో, ఇంక అప్పటి నుంచే దీన్ని యూజ్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఇప్పటికి 13 ఇయర్స్ అవుతుంది రియాక్ట్ కనిపెట్టి. అంతకుముందంతా హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అవి యూజ్ చేసేవాళ్ళము. బట్ రియాక్ట్ అనే లైబ్రరీ మాకు ఫేస్‌బుక్ వాళ్ళు 2013లో కనిపెట్టారు. ఫేస్‌బుక్ అంటే ఇప్పుడు మనకు మెటా అంటాం దాన్ని. ఓకేనా? మళ్ళీ మీరెక్కడన్నా ఇట్ ఈస్ ఫౌండెడ్ బై మెటా అంటే ఇదేంది వీళ్ళు ఫేస్‌బుక్ అన్నారు ఇక మెటా వస్తది అనుకోద్దండి. సో, మీకు అందరికి తెలిసే ఉంటది. ఇప్పుడు మెటా, ఫేస్‌బుక్ 2 ఒకటే. క్లియరా? సో, గైస్ నేను రియాక్ట్‌లో ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేశా. ఓకేనా? ఇప్పుడు మనకు నోడ్.జేఎస్ ఎలాగైతే ఎన్‌పీఎం ఇనిట్ -y అని ఒక నోడ్ ఫైల్ ఇన్‌స్టాలేట్ చేశామో, రియాక్ట్‌లో కూడా మనకు అలా కమాండ్ ఉంది. ఆ కమాండ్ వచ్చి ఎన్‌పీఎం క్రియేట్ వైట్ @లేటెస్ట్. ఓకేనా? సో, వైట్ అనే దాన్ని యూజ్ చేసుకొని మనము ఎన్‌పీఎం క్రియేట్ వైట్ అంటే రియాక్ట్ వస్తుందనమాట. అది ఎలాగో చూపిస్తా. అండ్ ఇది స్టార్ట్ చేసే ముందు మీకొక చిన్న ఏమంటారు నోట్ పాయింట్ లాగా మనకి ఇంతకుముందు ఈ కమాండ్ యూజ్ చేసేవాళ్ళం కాదు. క్రియేట్ రియాక్ట్ యాప్ అని చెప్పి యూజ్ చేసేవాళ్ళము. బట్ అది డిప్రిషియేట్ అయిపోయింది. మనకు సాఫ్ట్‌వేర్ టర్మినాలజీలో డిప్రిషియేట్ అయిపోయిందంటే ఇంకా ఫ్యూచర్‌కి సపోర్ట్ తీసేశారు. ఆ ఫ్యూచర్ మనం ఇంకా యూజ్ చేయలేమనమాట. ఓకేనా? అంటే ఒకప్పుడు యూజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు దాన్ని డిప్రిషియేట్ చేసేసాం. అంటే ఒకప్పుడు ఆ ఫీచర్ ఉంది. ఇప్పుడు దాన్ని తీసేశారు అని మీన్. సో, మనం క్రియేట్ రియాక్ట్ యాప్ క్రియేట్ స్పేస్ రియాక్ట్ స్పేస్ యాప్ అని ఒక కమాండ్ యూజ్ చేసాం. అది మనకు లాస్ట్ ఇయరే 2025 ఫిబ్రవరిలో అది మనకి ఇంకా అఫీషియల్‌గా దాన్ని డిప్రిషియేట్ చేసినారు. సో, కంపెనీస్ ఏం చేస్తాయంటే
ఇవి మనకు ప్రతిదానికి అప్‌డేట్ వర్షన్ వస్తది. ఒకప్పుడు మనకు కీప్యాడ్ ఫోన్స్ ఉండే. ఇప్పుడు టచ్ ఫోన్స్ వచ్చాయి. నెక్స్ట్ టచ్‌లో కూడా మోర్ ఫీచర్స్ వచ్చాయి. సో, మనకు కీప్యాడ్ ఫోన్స్ తగ్గిపోయాయి. అంటే ఇప్పుడు ఓకే. ఇది మీకు ఎగ్జాంపుల్ చెప్తాను గానీ కీప్యాడ్ ఫోన్ కంప్లీట్‌గా తగ్గలేదు ప్రస్తుతానికి. బట్ కీప్యాడ్ ఫోన్ ఎవరైనా కొంటున్నారు ఇప్పుడు చాలా రేర్ కేసు. ఎవరో మన ఇంట్లో పెద్దోళ్ళుంటే వాళ్ళకి టచ్ స్క్రీన్ యూజ్ చేయలేకపోయారు అంతే తప్ప కీప్యాడ్ ఫోన్స్ చాలా రేర్. అంటే ఇంక ఆల్మోస్ట్ అది ఎళ్ళిపోయినట్టే కీప్యాడ్ ఫోన్స్ మనకు. బట్ అలాగే ఇలా మనకు సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో రియాక్ట్ సంబంధించి ఏవైనా ఒకప్పుడు క్రియేట్, రియాక్ట్ యాప్‌ని యూజ్ చేసేవాళ్ళు. రేపు నెక్స్ట్ ఫ్యూచర్స్ అప్‌డేట్స్ తెస్తుంటారు గదా! సో, ఈ వేలోకి మనం రియాక్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ జేయొచ్చు. దీనికన్నా ఇది బెటర్ వే. మనకెలా అయితే కీప్యాడ్ ఫోన్ కన్నా స్మార్ట్ ఫోన్‌లో ఫ్యూచర్స్ ఎక్కువుంటాయి. మనకి యూజబిలిటీ ఈజీగా ఉంటుంది. అవన్నీ ఉంటాయి గదా! సో, అదే విధంగా మనకు ఎప్పుడైతే కొత్త ఫ్యూచర్స్ వచ్చి ఇదే బెస్ట్ వే అని తెలిసినప్పుడు మనకు ఓల్డ్ వేని తీసేస్తారు. ఓకేనా? సో, అలా మన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ డిప్రిసియేట్ అనే కీవర్డ్ దానికి యూజ్ అవుతుంది. కొంచెం లెంత్ అయినా మీకు ప్రతిదీ టెర్మినాలజీస్ అర్థంగానే చెప్తున్నా. కొంచెం అర్థం చేసుకోండి. ఓకేనా? సో, ఇప్పుడు ఓకే. ఎన్‌పిఎన్ క్రియేట్ వైట్ లేటెస్ట్ అనేది ఎంటర్ క్లిక్ చేశారనుకోండి. మీకు కొన్ని ఆప్షన్స్ చూపిస్తది కదా! సో, మీకు ఓకే. ప్రొసీడ్ అని వై క్లిక్ చేయండి. వై టైప్ చేయండి. సో, వై టైప్ చేసి మీకు ప్రాజెక్ట్ నేమ్ అడుగుతుంది. మనకు ఎలాగైతే నోట్ జేఎస్‌లో అడుగుతున్న స్టార్టింగ్‌లో ప్యాకేజ్ నేమ్ అని, ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ అడుగుతుంది. నేనొచ్చి డెమో అని పెడతా. ఓకేనా? మీరేమన్నా మీ ప్రాజెక్ట్ ఏదైతే అది. చూస్తే మీకు దీంట్లో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఈ వైట్ అనేది యూజ్ చేసుకొని మీరు ఇన్ని టైప్ ఆఫ్ లైబ్రరీస్‌తో లైబ్రరీస్ అండ్ ఫ్రేమ్‌వర్క్స్‌తో క్రియేట్ చేయొచ్చు ప్రాజెక్ట్స్. మీకు దీంట్లో యాంగులర్, క్విక్, సాలిడ్ ఏవేవో ఉన్నాయి. మీకు ఇవన్నీ కొంతమంది వినుంటారు, కొంతమంది వినుండరు. సో, మనకు కావాల్సిన రియాక్ట్ అప్పర్ యారో, డౌన్ యారో క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. సో, నేను రియాక్ట్ దగ్గరికి పోయి ఎంటర్ క్లిక్ చేస్తా. సో, మనకు టైప్ స్క్రిప్ట్, జావా స్క్రిప్ట్ ఉన్నాయి. టైప్ స్క్రిప్ట్ కొంచెం అడ్వాన్స్ కాన్సెప్ట్ మీకు చెప్తాను. మనకు దీనికి అవసరమైనది జస్ట్ జావా స్క్రిప్ట్ అంతే. ఓకేనా? సో, జావా స్క్రిప్ట్ దగ్గరికొచ్చి ఎంటర్ క్లిక్ చేయండి. క్రియేట్ ఎ వైట్ బీటా ఎక్స్‌పెరిమెంట్ ఉంది. ఇదేమో సో, ఇది అవసరం లేదు. నో క్లిక్ చేయండి. ఇన్‌స్టా విత్ ఎన్‌పీఎం అండ్ స్టార్ట్ నౌ. యెస్. ఇన్‌స్టా విత్ ఎన్‌పీఎం అంటే అది ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ అది అవసరం లేదు. మీకు అది చెప్తాను. నో క్లిక్ చేయండి. క్లిక్ ఈజ్ నథింగ్ బట్ ఎంటర్ క్లిక్. నో సెలెక్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి అంతే. ఓకేనా? సో, డన్. ఇవి మనకేదో డెమోలో ఏవో వచ్చినాయి. అది చూద్దాం ఏమొచ్చినాయో మీరే చూడండి. ఇప్పుడు ఏమేమి రన్ చేయాలంటే సీడీ డెమో రన్ చేయమంటున్నా ఫస్ట్. అంటే ఆ ఫోల్డర్‌లోకి నావిగేట్ అవ్వడం. సీడీ అంటే ఏందో మీకు చెప్పేయాలి. నావిగేట్ అవ్వడం. నెక్స్ట్ ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ చేయాలి. నెక్స్ట్ ఎన్‌పీఎం రన్. ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ ఎందుకు చేస్తా అని చెప్పా మీకు నోట్ చేసి వీడియోస్‌లో. మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసినాం. దాంట్లో కొన్ని ప్యాకేజెస్ ఉంటాయి. బట్ అది మనకి ఇన్‌స్టాల్ అయ్యుండవనమాట. సో, మీరు ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ గిట్‌హబ్ నుంచి తీసుకున్నప్పుడు ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ చేస్తే దాంట్లో ఉన్న యూజ్ చేసే ప్యాకేజెస్ మనం ఇన్‌స్టాల్ చేసుకుంటాం సిస్టమ్‌లో అని చెప్పా. బట్ రియాక్ట్‌లో ఎలా అంటే మీరు గిట్‌హబ్ నుంచి తీసుకోకపోయినా ఫస్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన వెంటనే దానికి కొన్ని డిపెండెన్సీస్ ఉంటాయి. అంటే అవి ఉంటేనే రియాక్ట్ చేసి వర్క్ అవుతాయని కొన్ని ఉంటాయి. సో, అవి ఉండాలంటే మనకు ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ కమాండ్ రన్ చేయాలి. ఓకేనా? అందుకే ఇక్కడ మీకు చూపిస్తాంది. ఇన్‌స్టాల్ విత్ ఎన్‌పీఎం అండ్ స్టార్ట్ నౌ అంటే నేనే ఇన్‌స్టాల్ ఈ కమాండ్ లేకుండా నేనే ఇన్‌స్టాల్ చేసేస్తున్నా అని చెప్తుంది. జనరల్‌గా అయితే మీరు యెస్ క్లిక్ చేయొచ్చు. బట్ కొత్తగా చూసే వాళ్ళకి అది తెలీదు గదా! నాకైతే మంచి రియాక్ట్ అలవాటు ఉంది కాబట్టి ఒకప్పుడు ఈ ఫీచర్ లేదు. నేను కూడా చానా డేస్ తర్వాత రియాక్ట్ స్టార్ట్ చేసినాను. నేను రియాక్ట్ ఈ మధ్య ఎక్కువ యూజ్ చేయడం లేదు. సో, ఇది కొత్త ఫీచర్. సో, మీకు ముందు ఎలా యూజ్ చేస్తున్నామో చెప్పాలని చెప్పి దీనికి నో పెట్టాం. లేకపోతే యెస్ పెట్టేసి మీకు డైరెక్ట్ అది ఇన్‌స్టాల్ చేసేసి ఎన్‌పీఎం ఇన్‌స్టాల్. సో, ఇప్పుడు వీళ్ళు చెప్పిన కమాండ్స్ రన్ ఫస్ట్ సీడీ డెమో. మీరు ఏదైతే ప్రాజెక్ట్ క్రియేట్ చేసారో ఆ ప్రాజెక్ట్‌లో పోయి రన్ చేయాలి. నోట్ చేసుకుని అంతే కాదు. మీరైతే ప్రాజెక్ట్ క్రియేట్ చేసారో ఆ ప్రాజెక్ట్‌లో పోయే మనం నోట్ చేసి రన్ చేయాలి కదా! సో, సీడీ డెమో ఓకే. నెక్స్ట్ ఎన్‌పీఎం ఇన్‌స్టాల్. ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ ఇంకా ఎంత క్లిక్ చేసే ముందర ఇక్కడ డెమోలో చూద్దాం ఏమేమున్నాయి. డెమోలో మనకు పబ్లిక్ ఎస్ఆర్‌సి ఉంది. గిట్ ఇగ్నోర్ ఉంది. ఇదేదో కాన్ఫిగ్ అది వదిలేసేయండి. ఇండెక్స్.html ప్యాకేజ్.json ఉంది. ఓకేనా? మీకు దీంట్లో నాకు తెలిసి వైట్ కాన్ఫిగ్, ఈఎస్‌లిన్ కాన్ఫిగ్ తప్ప ఇంక మిగతావన్నీ మీకు పెద్ద కొత్తగా ఏం కాదు. నోట్ జేఎస్‌వి అవే ఉన్నాయి. ఇవేవో ఫోల్డర్స్ ఉన్నాయి. ఎస్ఆర్‌సి అసెట్స్ అని అవి చూపుతా. బట్ ఇంకేమైనా ఉన్నాయా? నోడ్ మాడ్యూల్స్ అని ఏమైనా ఉన్నాయా? పబ్లిక్ క్లిక్ చేసిన దాంట్లో ఏమన్నా లేదు. ఎస్ఆర్‌సి క్లిక్ చేద్దాం. దాంట్లో ఏమైనా నోడ్ మాడ్యూల్స్ అనేవి లేవు. బట్ ఎప్పుడైతే మీరు ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ క్లిక్ చేస్తారో ఇక లెఫ్ట్ సైడ్ బాగా గమనించండి. చూసారా ఇప్పుడు నోడ్ మాడ్యూల్స్ వచ్చాయి. దీంట్లో ఏముంటే మనకు కావాల్సిన ప్యాకేజెస్, డిపెండెన్సీ అవన్నీ దీంట్లో ఉంటాయన్నమాట. ఓకేనా? సో, క్లియర్ టైప్ చేస్తున్నా. ఇప్పుడు ఎన్‌పీఎం రన్ డేవ్ జస్ట్ రన్ చేసి చూద్దాం మనకేమొస్తదో. సో, లోకల్ హోస్ట్‌లో ఒక చోట మన సర్వర్ రన్ అవుతాం ఫ్రంట్ ఎండ్‌కి. ఓకేనా? సో, ఇది చూద్దాం ఏమొస్తదో. దీని మీద ప్లేస్ చేసి కర్సర్ కంట్రోల్ ఓకేనా? ఇక మీకు చూపిస్తాను చూడండి. కంట్రోల్ పట్టుకొని లెఫ్ట్ క్లిక్ ఇచ్చినాక కనిపిస్తది. ఓకేనా? సో, ఈ కౌంట్ మీద క్లిక్ చేస్తే నంబర్ పెరుగుతాను చూడండి. ఇప్పుడు మనము ఒక్కొక్కటి ఫోల్డర్ స్ట్రక్చర్ చూద్దాం. పబ్లిక్ అంటే నథింగ్ బట్ దీంట్లో మనకు కావాల్సిన ఇమేజెస్, లోగోస్ అవి పెట్టుకుంటాం. ఇప్పుడు ఈ వైట్ లోగో ఉంది కదా! మీకు ఇక ట్యాబ్ ఉంది కదా! డెమో అని కనిపిస్తుంది కదా!
ఓకేనా? ఈ పక్కన లోగో ఉంది గదా! ఆ లోగో ఇక్కడ పెట్టుకుందాం అంతే మనం. ఓకేనా? నెక్స్ట్ డాట్ గిట్ ఇగ్నో అంటే చెప్పా గదా! ఆహ్, గిట్‌హబ్ పుష్ చేసినప్పుడు మనకేవేవి ఉండకూడదు. సో, దాంట్లో ఇవన్నీ బై డిఫాల్ట్ ఇవేం టచ్ చేయలేం మనం. నెక్స్ట్ ఇప్పుడు ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ అని చెప్పి దీంట్లో ఐడి రూట్ అని ఉంది అంతే. మనకేం కోడింగ్ ఏం లేదు దీంట్లో. అంతా మనము జావాస్క్రిప్ట్‌తోని చేసాం రియాక్ట్‌లో. ఓకేనా? హెచ్‌టీఎంఎల్ కొంచెము మనం బేసిక్‌గా హెచ్‌టీఎంఎల్ రాసి మిగతావన్నీ డైనమిక్‌గా చేంజ్ చేస్తాం జావాస్క్రిప్ట్‌తో గానీ, దీంట్లో అంతా జావాస్క్రిప్ట్‌నే యూజ్ చేస్తాం. ఓకేనా? సో, div ఐడీ ఈజ్ ఈక్వల్ రూట్ అని ఉంది తప్ప ఇంకేం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా ప్యాకేజ్ అది చేస్తే మనకు ప్యాకేజెస్ ఉంటాయి. ESLint కాన్ఫిగ్ అని జస్ట్ కాన్ఫిగరేషన్స్ అవన్నీ. రియాక్ట్ పనిచేసి వైట్ ఇవన్నీ. సో, అవి అలాగే పెట్టండి. అవి మనకు ప్రెజెంట్ అవసరం లేదు అవి. ఇప్పుడు ఎస్ఆర్‌సీలోకొస్తే అసెట్స్ ఉన్నాయి. అసెట్స్ అంటే దీంట్లో రియాక్ట్ ఎస్‌వీజీ ఉంది. ఈ రియాక్ట్ లోగో మనకు కావాల్సిన లోగోస్ అన్ని పెట్టుకుందాం బానే ఉంది. నెక్స్ట్ యాప్ డాట్ సీఎస్ఎస్ ఉన్నాయి. యాప్ డాట్ సీఎస్ఎస్ వచ్చేది దీనికి. ఇవి ఇది బ్లాక్ కలర్ వచ్చి, ఈ బాక్స్ ఇవన్నీ వచ్చేకి సీఎస్ఎస్ అంతే అవన్నీ. ఇంకేం లేవు మనకి. యాప్ డాట్ జేఎస్ఎస్‌లో ఏవో సంథింగ్ పెద్దదని చూద్దాం. ఇది ఇప్పుడు వద్దు మీరు కన్‌ఫ్యూజ్ అయితారు. నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అసలు కోడ్ ఏంటనేది. ఇది ఇండెక్స్ డాట్ సీఎస్ఎస్ ఇది ఎంటైర్ మన సీఎస్ఎస్ జనరల్‌గా ఎవరైనా డిలీట్ చేసేస్తాం. ఇండెక్స్ డాట్ యాప్ డాట్ సీఎస్ఎస్ చేసి మనమే ఓన్‌గా క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు మెయిన్. ఈ కోడ్ అంతా అర్థం చేసుకొని ట్రై చేద్దండి. జస్ట్ ఈ ఫైల్ ఎందుకో అర్థం చేసుకోండి ఇప్పుడు ఓకేనా? మనకు మెయిన్ డాట్ జేఎక్స్ఎక్స్ ఓకేనా? మీరు ఎక్స్‌టెన్షన్స్ గమనించినట్టయితే బాగా ఇండెక్స్ అవుతే ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ ఉంది. ఇవన్నీ డాట్ జేఎస్ అని లేదు. జేఎస్ఎక్స్ అని ఉంది. ఓకేనా? మనకు రియాక్ట్‌లో అన్ని ఫైల్స్‌ని యాప్ డాట్ జేఎస్ఎక్స్ అని యూజ్ చేస్తాం ఎక్స్‌టెన్షన్ ఓకేనా? సో, ఈ జేఎస్ఎక్స్ అంటే ఏంటి? ఆ ఎలిమెంట్స్ అవన్నీ నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. బట్ మనకు ప్రతి ఫైల్ రియాక్ట్‌లో యూజ్ చేయాలనుకుంటే ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్, కాంటాక్ట్ డాట్ హెచ్‌టీఎంఎల్ అవన్నీ కాదు. ఇదొకటే హెచ్‌టీఎంఎల్ ఉంటది. వీటన్నిటి కాంపోనెంట్స్ అంటాం. యాప్ డాట్ జేఎస్ఎక్స్ అని కాంపోనెంట్స్ అంటాం. ప్రతి కాంపోనెంట్ రియాక్ట్‌లో ఖచ్చితంగా జేఎస్ఎక్స్ అనే ఎక్స్‌టెన్షన్‌తోనే ఎండ్ అవుతుంది. అండ్ కాంపోనెంట్ నేమ్ ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్‌తో స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు ఏపీపీ.జేఎస్ఎక్స్ అనేది స్మాల్ ఉండకూడదు. క్యాపిటల్ ఉండాలి. అది కన్వెన్షన్ అనమాట. ఓకేనా? సో, మీకు ఇదంతా ఏదో ఉంది. ఇదంతా పట్టించుకోండి. మీకు బాగా ఇక మీకు అర్థమయ్యేది నాకు తెలిసి ఇదొక్కటే అర్థమవుతుంది. ఏది? డాక్యుమెంట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి రూట్. ఓకేనా? అంటే మనము రూట్ అనే ఎలిమెంట్ తెచ్చుకుంటున్నాం. ఇది మనము నార్మల్ జావాస్క్రిప్ట్‌లో చూసాము. ఆ రూట్ అనే ఎలిమెంట్ అంటే ఏది? ఇది. ఓకేనా? సో, ఈ ఎలిమెంట్ తెచ్చుకుంటున్నాం. ఈ ఎలిమెంట్‌లోకి ఓకేనా? అంటే ఆ కంటైనర్‌లోకి రెండర్ అంటున్నాం. రెండర్ అంటే మీకు సింపుల్‌గా అర్థం కావాలంటే ఇది లోడ్ చేయాలి. లేదా ఇది డిస్‌ప్లే చేయాలన్నట్టు మీనింగ్ అనుకోండి బేసిక్‌గా. అందులో యాప్ అని ఏదో ఉంది. ఓకేనా? ఇది కాంపోనెంటే మనకు. కాంపోనెంట్స్ అన్ని ఇలా ట్యాగ్ రూపంలో ఉంటాయి రియాక్ట్ జేఎస్‌లో. సో, అవన్నీ మీకు చేసి కొద్దీ అర్థమైతాయి. ఇదంతా జస్ట్ ఎక్స్‌పీరియన్స్ చేయండి మీరు. ఫస్ట్ టైమ్ రియాక్ట్ జేసి చూస్తున్నారు. ఏవేవి ఉన్నాయనేది ఎక్స్‌పీరియన్స్ చేయండి అంతే. ఓకేనా? ఎక్కువ డెప్త్ వెళ్ళకండి. కన్‌ఫ్యూజన్ ఒస్తది. మనం రూట్ ఎలిమెంట్‌ని తెచ్చుకుంటున్నాం. తెచ్చుకుని దాంట్లోకి ఒకటి లోడ్ చేసినాం. ఏదంటే యాప్. అంటే మనకు మెయిన్ ఈ రూట్ ఎలిమెంట్‌లో ఏం కంటెంట్ ఉంటుందిరా అంటే ఏదో యాప్ అని రాసినా అది ఉంటుందన్న. యాప్ ఏంటిరా అంటే ఇప్పుడు మెయిన్ దాకా చేస్తున్నాయి. ఈ యాప్ అనేది ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు? నువ్వు ఇంపోర్ట్ చేసుకున్నావు. ఓకేనా? దేంట్లో నుంచి యాప్ డాట్ జేఎస్ దీంట్లో నుంచి ఇంపోర్ట్ చేసుకున్నావు. సో, దీంట్లో ఉన్న కంటెంట్ అంతా నీకు ఇక కనిపిస్తాంది. ఆ కంటెంట్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బట్ ఇక చూడండి. వైట్ ప్లస్ రియాక్ట్, కౌంట్ అవనేవో ఉన్నాయి కదా! సో, ఇక మీకుందా? సో, కౌంట్ అనేదో ఉంది. ఆన్ క్లిక్ ఇవన్నీ పక్కకు పెట్టేయండి. వైట్ ప్లస్ రియాక్ట్ ఉందా? సో, మనకు లోడ్ అనేది ఈ కంటెంటే. సో, మీకు దీన్ని బట్టి ఏమర్థమైంది? మనం ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్‌లో ఏం కనిపియాలన్నా గాని ఓకేనా? యాప్ డాట్ జేఎక్స్ఎస్‌లో ఉంటామనమాట. ఐ మీన్ కోడ్ రాస్తాం. సో, మీకు ఫ్లో ఎలా ఉందంటే ఫస్ట్ ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ ఓకేనా? అది దేనికి కనెక్ట్ అయింది? మెయిన్ డాట్ జేఎక్స్ఎస్. ఆ మెయిన్ డాట్ జేఎక్స్ దేనికి కనెక్ట్ అయింది? యాప్ డాట్ జేఎక్స్ఎస్. మీకు రేపొద్దున ఇంటర్వ్యూస్ అడుగుతారు. రియాక్ట్ అనేది అసలు మనకు ఎక్కడ కంటెంట్ డిస్‌ప్లే చేసినంటే మీరు యాప్ డాట్ జేఎక్స్ఎస్ అని చెప్పకూడదు. అది రూట్ అనే ఐడీ ఉంటది. ఓకేనా? ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ రూట్ అనే ఐడీ ఉంటది. అందులో మనం కంటెంట్ డిస్‌ప్లే చేస్తాం. ఇందులో మనం కంటెంట్ డిస్‌ప్లే చేసేకి లింక్ చేసుకుంటా పోతే ఇందులో డిస్‌ప్లే చేసేకి మనం ఏం చేస్తామంటే ఈ ఐడీని తెచ్చుకుంటాం ఎక్కడ? మెయిన్ డాట్ జేఎక్స్‌లో తెచ్చుకుంటున్నాం. తెచ్చుకొని దాంట్లో కంటెంట్ ఇన్సర్ట్ చేస్తున్నాం. ఆ కంటెంట్ ఎక్కడి నుంచి ఇన్సర్ట్ చేసినా యాప్ అనే కాంపోనెంట్. ఓకేనా? ఇది కాంపోనెంట్. కాంపోనెంట్ అనేది నథింగ్ బట్ ఒక ఫంక్షన్ మనకు. ఓకేనా? ఓ ఫంక్షన్‌లో మనము హెచ్‌టీఎంఎల్ రిటర్న్ చేస్తాం. అది ఎట్లా అవన్నీ చూపిస్తా. ఆ జేఎస్ఎక్స్ ఎలిమెంట్స్ అంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బట్ కాంపోనెంట్ ఈస్ నథింగ్ బట్ ఎ ఫంక్షన్ విచ్ రిటర్న్స్ జేఎస్ఎక్స్ ఎలిమెంట్స్. ఇది బేసిక్ డెఫినిషన్ గుర్తుపెట్టుకోండి. అందుకే అదొక ఫంక్షన్ కాబట్టి మనం దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం చూడండి. ఓకేనా? ఇక్కడ
ఫంక్షనే రాసావు. యాప్ అని ఒక ఫంక్షన్ రాసావు. దీంట్లో ఏవో రిటర్న్ ఇవన్నీ ఏవో రాసినావు. మీకు ఇదంతా సేమ్ హెచ్టీఎంఎల్ కోడే ఉంది కదా! జస్ట్ సింటాక్స్ అది డిఫరెంట్ ఉంది గానీ, సేమ్ హెచ్టీఎంఎల్ కోడ్ లాగే ఉంది కదా ఇదంతా. హెచ్1 అవన్నీ. ఓకేనా? సో, ఇవన్నీ చెప్తా ఏంటి నెక్స్ట్‌గా. సో, దీన్ని ఎక్స్‌పోర్ట్ చేసినావు. ఎక్స్‌పోర్ట్ డిఫాల్ట్ అని చెప్పి ఈ ఫంక్షన్ ఎక్స్‌పోర్ట్ చేసి, ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాక, ఇక ఎలా యూజ్ చేస్తావు? ఒక ట్యాగ్ లాగా యూజ్ చేస్తావు. మన కాంపోనెంట్స్ ఇలా ఒక ట్యాగ్ లాగా కాల్ చేస్తామనమాట. సో, ఈ విధంగా మనము ఇవన్నీ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోస్‌లో చెప్తాను. సో, ఈ వీడియో ద్వారా మీకు ఒక రియాక్ట్ జేఎస్ అంటే ఏంటి? అది ఎలా యూజ్ దాన్ని ఎలా సెటప్ చేసుకో ఒక బేసిక్ ఐడియా వచ్చిందనుకుంటున్నాను. సో, మనకు రియాక్ట్‌లో అన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకేనా? ఈ యాప్ డాట్ జేఎస్ఎస్ లాగా నువ్వు ఇంకోటి క్రియేట్ చేస్తావు. కాంటాక్ట్ డాట్ జేఎస్ఎస్ అదొక కాంపోనెంట్. సో, మనకు రియాక్ట్‌లో ఉన్న ఇంకో ప్లస్ పాయింట్ అనేది కాంపోనెంట్స్ అనమాట. దీనికి న్యూ పేజ్ తీసుకుందాము. మనకి రియాక్ట్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఆహ్, ఇదంతా ఒక హెచ్టీఎంఎల్ పేజ్ అనుకోండి. రియాక్ట్ మొత్తం కాంపోనెంట్సే ఉంటాయి. ఇదొక కాంపోనెంట్. ఓకేనా? ఇదొక కాంపోనెంట్. ఇదొక కాంపోనెంట్. ఇదొక కాంపోనెంట్. ఇదొక కాంపోనెంట్. అంటే మనకు రియాక్ట్ జేఎస్‌లో ఉన్న కంటెంట్ అంతా కాంపోనెంట్సే. సెట్ ఆఫ్ కాంపోనెంట్స్. ఒక్కొక్క కాంపోనెంట్ ఒక్కొక్క ఫంక్షన్ అనుకోండి. ఓకేనా? ఒక్కొక్క కాంపోనెంట్ ఒక్కొక్క ఫంక్షను. ఆ ఒక్కొక్క ఫంక్షన్ ఒక హెచ్టీఎంఎల్ కోడ్‌ని రిటర్న్ చేస్తుంది. దాన్ని మనము జేఎస్ఎక్స్ ఎలిమెంట్స్ అంటాం. హెచ్టీఎంఎల్ కోడ్ అనకూడదు. జేఎస్ఎక్స్ మీకు అర్థం కాదని హెచ్టీఎంఎల్ చూస్తే మీకు హెచ్టీఎంఎల్ లాగే ఉంటుంది. మైన్యూట్ చేంజెస్ ఉంటాయి గానీ, మీకు ఆల్మోస్ట్ చూస్తే హెచ్టీఎంఎల్ లాగే ఉంటుంది. ఓకేనా? సో, అది యూజ్ చేసుకొని మనము రియాక్ట్ జేఎస్ అనేది మొత్తం కాంపోనెంట్స్. సో, దీనివల్ల ఇంకో బెనిఫిట్ ఏమి? మీరు హెచ్టీఎంఎల్ అయితే కోడ్ సేమ్ మళ్ళీ మళ్ళీ రాయాల్సొస్తుంది. కానీ రియాక్ట్‌లో అలా గాదు. సో, మీకు ఇప్పుడు ఇది కాంపోనెంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బటన్ ఇచ్చిన. ఏమని? ఆ బటన్ మీద లాగిన్ అని ఇచ్చా. ఇప్పుడు లాగిన్ బటన్ నాకు డిఫరెంట్ పేజెస్‌లో కావాలనుకుందాం. సేమ్ ఇదే పేజ్‌లో డిఫరెంట్ చోట కావాలి. నేను మళ్ళీ ప్రతిసారి అదే కోడ్ రాయాలనా? అవసరం లేదు. ఇప్పుడు ఈ కాంపోనెంట్ ఒక ఫంక్షన్ గదా! నాకు ఎక్కడ కావాలో అక్కడికి ఇంపోర్ట్ చేసుకొని ఓకేనా? ఈ విధంగా యూజ్ చేస్తాం. మీకిప్పుడు ఈ వీడియోకి ఏమర్థం కాదంటే, కాంపోనెంట్ అనే ఒక ఫంక్షను, దాంట్లో ఏదో హెచ్టీఎంఎల్ కోడ్ రాస్తే అది మనకొస్తాది. ఆ కోడ్‌ని మనం ఇంపోర్ట్ చేసుకొని, ఇలా ఒక ట్యాగ్ రూపంలో రాస్తే మనకు ఆ కోడ్ కనిపిస్తుంది అని అర్థమైతే చాలు ఈ వీడియో వరకు. ఈ వీడియో ఇంటెన్షన్ అదే మీకు అంతగా అర్థమైనా సరిపోతది. సో, మీకు ఆ కాంపోనెంట్ రీయూజ్ చేయొచ్చు కదా! మీకు ఒక ఫంక్షన్ ఎలాగైతే నంబర్ ఆఫ్ టైమ్ అవసరమైనప్పుడు సేమ్ లాజిక్ మళ్ళీ మళ్ళీ రాయకుండా జస్ట్ ఫంక్షన్‌కి కాల్ చేసి మీరు ఆర్గ్యుమెంట్స్ పాస్ చేశారనుకోండి కొత్తగా. ఆ ఆర్గ్యుమెంట్స్ తగ్గట్టు జరుగుతుందో, అదేవిధంగా కాంపోనెంట్స్ అనేది మీరు ఒక యూఐ డిజైన్ చేస్తారు. ఒక్కొక్క కాంపోనెంట్‌కి ఒక్కో దానికి. యూఐ నచ్చితే కోడ్ రాస్తారు హెచ్టీఎంఎల్ కోడ్. రాసి ఆ హెచ్టీఎంఎల్ కోడ్‌ని జేఎస్ఎక్స్ అంటాం. రాసి మీకు అవసరమైన చోట ఇంపోర్ట్ చేసుకొని ఇలా ట్యాగ్‌లాగా యూజ్ చేస్తే కాంపోనెంట్ వస్తుంది. ఇంక అవన్నీ నెక్స్ట్ వీడియో నుంచి ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. క్లియరా? సో, ఇంక ఫైనల్‌గా మనము టైల్‌విన్ సీఎస్ఎస్ ఎలా యూజ్ చేయాలి? ఓకేనా? సో, టైల్‌విన్ సీఎస్ఎస్ మనకు ఒక ఫ్రేమ్‌వర్క్ అనమాట. ఇది ఉందిగా ఫ్రేమ్‌వర్క్ అది. ఇది ఎందుకు యూజ్ చేస్తాం అంటే సీఎస్ఎస్ కోసం. మనము సీఎస్ఎస్ మామూలుగా బై డిఫాల్ట్ ఎలా రాస్తాం మనమే కోడ్ రాస్తాం కదా! అలా గాకుండా దీంట్లో మనకు ఈజీగా ఉంటాయి చూడండి. మనము డిస్‌ప్లే ఫ్లెక్స్ కాలమ్ అవన్నీ రాస్తాం కదా! దీంట్లో అలా కాకుండా డైరెక్ట్‌గా ఇట్లా రాసేయొచ్చనమాట. అది ఎలాగో చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ డాక్స్‌లోకి రండి. వస్తే మీకు ఇక్కడ చూడండి ఇన్‌స్టాలేషన్ చాలా డిఫరెంట్ ఫ్రేమ్‌వర్క్స్ ఉన్నాయి. దీంట్లో యూజింగ్ వైట్ అని ఉంది కదా మనకు. యూజింగ్ వైట్‌లో ఇవన్నీ సెలెక్ట్ జేసుకోవాలి. దీంట్లో మీకు ఆల్రెడీ ఫస్ట్ ఒక రియాక్ట్ ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తుంటుంది. ఫస్ట్ కమాండ్ మనం ఈ పీడిఎఫ్ క్రియేట్ చేసింది. ఓకేనా? సో, మనకు అది అయిపోయింది కదా! నెక్స్ట్ మనం టైలింగ్ చేసి ఇన్‌స్టాల్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇగో ఇది కమాండ్ కాపీ చేసుకో. ఇందులోకి రా. ఫస్ట్ ఇది ఎండ్ చేయి. కంట్రోల్ సి వై అంటే ఎండ్ అయిపోతది. క్లియర్. ఇప్పుడు కంట్రోల్ వి పేస్ట్ చేసి ఇన్‌స్టాల్ చేద్దాం. సో, ఇది ఇన్‌స్టాల్ అయిపోయింది. మళ్ళీ క్లియర్. మీకు ఇవన్నీ దీంట్లో వెబ్‌సైట్‌లో ఉంటాయి. మీకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ ఏమంటున్నారు? వైట్ ద కాన్ఫిగ్ ద టీఎస్. టీఎస్ అనేది జేసన్ 2 ఒకటే. దాంట్లో ఈ 2 లైన్స్ యాడ్ చేయి అంటున్నాం. మనకు వైట్ ద కాన్ఫిగ్ ద జేఎస్ ఉంది కదా! ఉందా? సో, దీంట్లో ఈ ఫైల్‌లో మనము 2 లైన్స్ యాడ్ చేయాలి. ఫస్ట్ వచ్చి ఇది. ఇంపోర్ట్ అనే లైన్. మీకు హైలైట్ అయినాయి కదా! ఈ 2 లైన్స్. ఆ 2 లైన్స్ యాడ్ చేయాలి. ఓకే. ఆ వాల్యూ యూజ్ చేయాలని రెడ్ మార్క్ వస్తాను చూపిస్తాను అది కూడా. ఈ ప్లగ్ఇన్స్‌లో పోయి ఇది పెట్టండి అంతే. సో, ప్లగ్ఇన్స్‌లో కామా అంతే. ఉన్న కోడ్ తీసేద్దని కొత్తగా యాడ్ చేయండి అంతే. ఓకే. అయిపోయింది. నెక్స్ట్ ఇది చూడండి. ఇంపోర్ట్ సీఎస్ఎస్ టు ఇంపోర్ట్ టైల్‌విన్ సీఎస్ఎస్ ఉంది కదా! దీన్ని ఇంపోర్ట్ చేసుకుందాం. మనకు ఇండెక్స్ డాట్ సీఎస్ఎస్ ఉంది కదా! దీంట్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. మెయిన్ డాట్ జేఎస్‌లో ఏముంది చూడండి ఫస్ట్. మెయిన్ డాట్ జేఎస్‌లో మనము ఇండెక్స్ డాట్ సీఎస్ఎస్ మెయిన్ అనేది మనకు మెయిన్ ఫైల్ అనమాట. ఓకేనా? సో, మెయిన్‌లో ఏం చేసావు? ఇండెక్స్ డాట్ సీఎస్ఎస్ చేసావు.
కాకపోతే ఇండెక్స్ సిఎస్ఎస్‌లోకొచ్చి ఇవన్నీ తీసేయండి. మీకేం పర్వాలేదు. తీసి జస్ట్ ఇదొక్కటి ఇంపోర్ట్ ఐవిన్ సిఎస్ఎస్ పెట్టండి. ఓకేనా? యాప్ డాట్ జేఎస్ఎస్‌లో కూడా నేను ఇక్కడున్న కోడ్ అంతా తీసేస్తా. దీంట్లో ఇవి ఉన్నవన్నీ తీసేస్తున్నాను. సో మీకు ఇది ఒక బేసిక్ ఫంక్షన్ లాగా ఉంది కదా, ఈ వైట్ లాగ్ ఇవన్నీ తీసేస్తా. సో మీకు ఎంటీగా ఉంది. ఇప్పుడు ఎన్పిఎం రన్ డెవ్. సో మనకి ఎంటీగా ఉంది. ఎందుకు? నువ్వు దీంట్లో రిటర్న్ ఏం పెట్టలేదు కదా, ఎంటీగా ఉంది. ఈరోజు బాగానే ఉంది. మనకు ఇంకా టైల్ మీద సెటప్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, వీళ్ళు మనకు ఒకటి ఇచ్చారు. ఇదే కాపీ H1 ట్యాగ్ ఉంది. ఓన్లీ H1 అయితే కాపీ చేసుకోండి, ఇంకా మిగతా ఏం అవసరం లేదు. చూద్దాం మనకు ఆ స్టైల్స్ వచ్చాయో లేవో. చూసారా, హలో వరల్డ్ వచ్చింది, దానికి అండర్లైన్ వచ్చింది. సో మనం ఈ విధంగా టైవింగ్ సేసెస్ టెక్స్ట్ 3XL ఫాంట్ బోల్డ్ అండర్లైన్ ఉండాలని చెప్పినారు. ఉందే ఫాంట్ బోల్డ్ ఉంది, అండర్లైన్ ఉంది. టెక్స్ట్ 3XL సైజ్. నేను కానీ టెక్స్ట్ ఇప్పుడు 3XL కాకుండా జస్ట్ XL అని వెళ్తా. చూసా మీకు ఫాంట్ సైజ్ తగ్గింది. ఈ విధంగా మనము డైరెక్ట్ జనరల్ సిఎస్ఎస్లో ఏం చేస్తాము, దీంట్లో ఇండెక్స్ సిఎస్ఎస్ ఉందా లేదు, ఈ విధంగా రాస్తాం. హైట్ ఎంత ఉండాలా, టెక్స్ట్ అలైన్స్ సెంటర్, ఇవన్నీ సపరేట్గా రాస్తాం. మనకు టైలింగ్ సిఎస్ఎస్ ఏమంటే బై డిఫాల్ట్ అవన్నీ మనకు ఉంటాయి అన్నమాట. మనం జస్ట్ అయితే యూస్ చేసుకోవచ్చు స్టైలింగ్ అనేది. ఓకేనా? ఇప్పుడు అండర్లైన్ మీద పెట్టినాకో చూడండి, ఇంటర్నల్గా దీంట్లో కోడ్ ఉంటుంది. ఏమని? అండర్లైన్ టెక్స్ట్ డెకరేషన్ లైన్ అండర్లైన్ ఉన్నది. ఇంటర్నల్గా అదే ఉంటుంది, కానీ నువ్వు అంత కోడ్ రాయాల్సిన అవసరం లేదు. జనరల్గా అయితే అంత కోడ్ రాయాలి. ఇప్పుడు నువ్వు జస్ట్ అండర్లైన్ అని పెట్టినావంటే అది మన ఆ స్టైల్ మనకు అప్లై అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనము అన్ని యూజ్ చేసుకోవచ్చు. మీకు ఇవన్నీ గుర్తుండాల్సిన అవసరం లేదు. అంటే ఏం యూజ్ చేస్తే నాకు ఏ స్టైల్ అప్లై అవుతుందని. ఓకేనా? మీకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది చూడండి, లేఅవుట్, పొజిషన్, ఫ్లెక్స్ బాక్స్ సంబంధించి ఏమేమి పెట్టాలి ఇవన్నీ. ఓకేనా? ఇక ఫ్లెక్స్ బేజెస్ అని ఉంది లెఫ్ట్ సైడ్, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఫ్లెక్స్ బాక్స్ కావాలంటే ఏమేమి కావాలి. ఓకేనా? సో బేసిక్ 64 అంటే మీకు డెమో కూడా చూపిస్తుంది. మీరు ఏ ప్రాపర్టీ వెళ్తే మీకు ఏమేమి ఎంతెంత సైజ్ వస్తాయి. నెక్స్ట్ గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ ఉంది. ఇవన్నీ మనం సిఎస్ఎస్లో బై డిఫాల్ట్ డిఫైన్ చేసాం కదా, కానీ ఇక్కడ అలా కాదు చూడండి. మీరు డైరెక్ట్ ఎలా డిఫైన్ చేయొచ్చు, గ్రిడ్ కాలమ్స్ అని ఒక నంబర్ ఇవ్వాలి. ఓకేనా? సో మనకు విత్ కోడ్ చూపిస్తాయి కదా, డివ్ క్లాస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇవి ఇవ్వాలి. లేదా నాకు ఇవి కూడా వద్దు, బై డిఫాల్ట్ కొన్ని టెంప్లెట్స్ కావాలనుకోండి, ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి వచ్చి మీకు ఇవన్నీ ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కంట్రోల్ K ఉంది కదా, దీంట్లో సర్చ్ బార్లోకి వచ్చి ఫ్లెక్స్ అని టైప్ చేస్తా. సో మీకు ఫ్లెక్స్ సంబంధించి ప్రాపర్టీస్ కావాలి. ఫ్లెక్స్ ఏమేమి ఇవ్వాలి, ఇక ఫ్లెక్స్ ఆటో, ఫ్లెక్స్ ఇనిషియల్, ఇవన్నీ మీకు విత్ ఎగ్జాంపుల్స్ చూపిస్తాయి ఇక్కడ ఎలా ఇవ్వాలి అని. W4 అంటే విత్ ఎంత ఉండాలి. సో ఈ విధంగా టైల్విన్ సిఎస్ అంటే మనము స్టైల్స్ అన్నీ మనము ఓన్గా డిజైన్ చేసిన అవసరం లేదు. వాళ్ళే వాళ్ళే ఇచ్చేసింటారు. ఇవన్నీ ఏ ప్రాపర్టీస్ వాడితే మీకు ఏ స్టైల్స్ అప్లై అవుతాయి. జస్ట్ మీరు ఆ ప్రాపర్టీస్ యూజ్ చేసుకోవడమే. అంటే మీకు ఓపిక ఉండాలి దీంట్లో ఎత్తుక్కునే కంటే. ఓకేనా? చాలా ఉంటుంది లెఫ్ట్ సైడ్ నేను స్క్రోల్ చేసి చాలా ఉన్నాయి. సో మీ ఇష్టం ఏమన్నా చూసుకోండి. లేదు అనుకుంటే చూడండి, కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, కాంపోనెంట్స్ క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసి ఇవి మనకు చాలా ఉన్నాయి. ఫ్యూచర్ సెక్షన్, హీరో సెక్షన్స్ అని, హెడర్ సెక్షన్స్ ఉన్నాయి. ఓకేనా? ఇవి హెడర్ సెక్షన్స్లో ఇది ఉంది. మనకి ఇంకా సపోజ్ అంటే సపరేట్ ఉన్నాయి. ఇది నేను ఏం చేస్తాను అంటే, ఈ ఫస్ట్ ఉంది కదా, ఓన్లీ టెక్స్ట్ ఉంది, దీంట్లో వచ్చి కోడ్ క్లిక్ చేస్తే ఇది ప్రివ్యూ అనమాట. మనకి ఎలా కనిపిస్తుంది కోడ్ క్లిక్ చేసి, ఇందులో రియాక్టే ఉంది బై డిఫాల్ట్. కాపీ చేస్తున్నా. కాపీ చేసి ఇప్పుడు పేస్ట్ చేద్దాం. కంట్రోల్ S. చూసారా, మీరు కోడ్ ఏం రాయలేదు, మీకు ఒక కాంపోనెంట్ బై డిఫాల్ట్ వచ్చేసింది. ఇప్పుడు మీకు కావాలంటే ఇక్కడ వర్క్ విత్ అస్ ఇవన్నీ మీకు యాస్టీజ్ ఇలాగే కావాలి. ఓకేనా? దీన్ని ఇన్స్పైర్ క్లిక్ చేస్తాను అనుకోండి. చూసారా, మొబైల్ డివైస్లో కూడా మీకు నీట్గా కనిపిస్తుంది. ఇవి నేను iPhone SE అని వెళ్తా. ఐఫోన్ అయితే ఇట్లా కనిపిస్తుంది. లేదు 14 Pro Maxలో వెళ్తా. ఓకేనా? సో మీకు మీరు స్టైలింగ్ ఎక్స్ట్రా చేసిన అవసరం లేదు. డెస్క్టాప్ అయితే ఎట్లా కనిపిల్లా, ఐఫోన్ అయితే ఎట్లా కనిపిల్లా, ఇవన్నీ మీకు ఇది ఈజీగా అయిపోయింది కదా. మీరు జస్ట్ కాపీ చేశారు. మీరు చేంజ్ చేసుకోవాల్సినవి అండి. ఇప్పుడు ఇదంతా యాస్టీజ్ ఉంది కదా, మీరు వచ్చి ఇక్కడ మీకు కావాల్సిన టెక్స్ట్ మార్చుకోండి. ఇప్పుడు ఇదంతా ఏదో ఉంది. నేను హాయ్ ఆల్ దిస్ ఈజ్ రియాక్ట్ డెమో సేవ్ చేశా. ఇవి చూడండి, హాయ్ ఆల్ దిస్ ఈజ్ రియాక్ట్ డెమో వచ్చి. మీకు కావాల్సిన టెక్స్ట్ చేంజ్ చేసుకుంటే, అంటే మీకు అన్ని ప్రీడిఫైన్ స్టైల్స్ అన్ని ప్రీడిఫైన్ ఉంటాయి. మీరే ఓన్గా జనరేట్ చేయాలంటే సిఎస్ఎస్లో ఇమేజ్ ఇలా రావాలి, దానిపైన ఫస్ట్ వర్క్ విత్ అస్ ఇట్లా వచ్చి కిందివి రావాలా, ఈ యారో వచ్చి ఇవన్నీ రావాలా, ఇవన్నీ మీరు రాయాలి. ఇవన్నీ మీరు రాసే టైం టేకింగ్ కదా. కాకపోతే టైల్విన్ చేసి ఈ విధంగా మనకు
యూఐ మీద మనకు మెయిన్ లాజిక్ చాలా మంది టైల్‌విన్, సీఎస్‌ఐ యూజ్ చేస్తాం. ఎందుకంటే మనకు మెయిన్ లాజిక్ ఫోకస్ ఎక్కడుండాలా? రియాక్ట్‌లో ఏది క్లిక్ చేస్తే ఏది రావాలి? ఏ వెబ్ పేపర్ ఏందా? దాని మీద మనకు మెయిన్ ఫోకస్ ఉండాలి గానీ, సో, ఈ స్టైలింగ్ మనకు అవసరం లేదు గదా! అంటే దాని మీద అంత ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఇది స్మార్ట్ వే అనమాట. సో, గైస్ ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో ద్వారా మీకు అసలు రియాక్ట్ జేఎస్ అంటే ఏంటి? దాన్ని ఎందుకు యూజ్ చేస్తాం? ఎలా యూజ్ చేస్తాం? దాంట్లో కాంపోనెంట్స్ అని కొన్ని ఉంటాయి. ఆ కాంపోనెంట్స్ అనేది బేసిక్ డెఫినిషన్ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అలాగే టైల్‌విన్, సీఎస్ఎస్ ఎందుకు యూజ్ చేస్తాం? దాన్ని ఎలా యూజ్ చేస్తాం కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంక నెక్స్ట్ వీడియో నుంచి మనము రియాక్ట్‌లో ఇంక మెయిన్ కాన్సెప్ట్స్ జేఎస్ఎక్స్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ కాంపోనెంట్స్ అంటే ఏంటివి? దాంట్లో టైప్స్ ఏముంటాయి? ఈ జేఎస్ఎక్స్ ఎలిమెంట్స్ అంటే ఏంటో అవన్నీ నెక్స్ట్ వీడియో నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఒకవేళ నచ్చకపోయినా గానీ పలానా కాన్సెప్ట్ నాకు అర్థం కాలేదు లేదా పలానా చోట నువ్వు సరిగ్గా చెప్పలేదని కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోస్‌లో మళ్ళీ కలుసుకుందాం.